ఏపీలో రాజకీయాల కంటే రాజకీయాల పర్వమే ఇప్పుడు ఎక్కువగా నడుస్తోంది. ఏపీలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఏళ్ల తరబడి కుమ్ములాడుకున్న వర్గాలన్నీ ఇప్పుడు రాజీకొస్తున్నాయి. తమ మధ్య పగలకు వైరాలకు తెరదించి కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నది ఎప్పటినుంచో ఉన్నమాట. కానీ కాలం కలిసొస్తే రాజకీయాల్లోనే కాదు వర్గ పోరులో కూడా శాశ్వత శత్రువులు ఉండరు అన్నది తాజా రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు పగ ప్రతీకారాలతో కత్తులు దూసుకున్న వాళ్లే ఇప్పుడు ఒకే పార్టీ గూటికి చేరి తమ వైరానికి చర్మగీతం పాడుతున్నారు. దశాబ్దాల రాజకీయ వైరం ఎలా సమసిపోయింది? వారసత్వాన్ని దాటిన వర్గపోరు ఎలా ఆగింది? కలిసి ఉంటే కలదు సుఖమని అడుగులేస్తున్నారా? కక్షలు కార్పణ్యాల్ని ఆపింది కాలమా, అవసరమా? ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుందా, ఆగుతుందా? మన దేశంలో రాజకీయం అనేది ఒక నిత్య ప్రవాహం. అధికారంలో ఉండటమే అందులో ఉన్న ప్రతి ఒక్కరి లక్ష్యం. ప్రపంచంలో ఏ రాజకీయాల్లోనూ లేనంత వైవిధ్యత ఒక్క భారత రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక తెలుగు రాజకీయాల విషయానికొస్తే ఇక్కడున్న విలక్షణత మరెక్కడా కనిపించదు. రాజకీయాలలో గెలుపు కోసం, గెలిచాక పదవి కోసం ఇక్కడ కురుక్షేత్రాలే నడిచాయి. దశాబ్దాల రాజకీయ పోరు నేటి తరానికి తెలియకపోవచ్చు. కానీ వర్తమాన పరిస్థితుల్లో మారుతున్న పరిణామాలు మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఉనికి కోసం పోరాటమన్నది అన్ని చోట్లా కనిపించేదే. తెలుగు రాజకీయాలలో ఒకప్పుడు వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కుటుంబాలు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ చేతిలో చెయ్యేసి ముందుకెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో మారుతున్న రాజకీయ పరిణామాలు బద్ధశత్రువుల్ని కూడా ఒక్కటిగా చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని ఫ్యాక్షన్ కక్షలకు, రాజకీయ వర్గపోరుకు కూడా కేంద్ర బిందువైన కర్నూలులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం తెలిసిన వాళ్లు మాత్రం ఇదెలా సాధ్యమని నివ్వెరపోతుంటే వారిద్దరినీ ఒకే గూటికి చేర్చడం కష్టమేమీ కాదని మిగిలిన వాళ్లు చెప్పుకొస్తున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్య 6.5 దశాబ్దాలుగా వైరం కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. 1956లో జిల్లా పరిషత్ బోర్డు మెంబర్ల ఎన్నికల్లో మొదలైన రాజకీయ వైరం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒకానొక టైంలో కర్నూలులో చాలా గ్రామాలలో ప్రజలు కోట్ల, కేఈ వర్గాలుగా విడిపోయి పడ్డ ఘర్షణలు, జరిగిన హత్యలు, ప్రతీకార హత్యలకు చాలామంది జనం ఊళ్లు కూడా వదిలిపోయారు. తొలినాళ్లలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం, కేఈ మాదన్న కుటుంబం కాంగ్రెస్లోనే ఉండేవి. కానీ అప్పటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తలెత్తిన విభేదాలు చాలా కాలం పాటు కొనసాగాయి. 1983 వరకు రెండు కుటుంబాలు కాంగ్రెస్లోనే కొనసాగాయి. ఆపై 1983లో కేఈ కృష్ణమూర్తి టీడీపీలో చేరి డోన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కానీ 1994లో కేఈ, కోట్ల కుటుంబాలు మళ్లీ కాంగ్రెస్లో కలిశాయి. కేఈ కృష్ణమూర్తి కర్నూలు నుంచి పోటీపడగా కోట్ల డోన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డారు. 2004లో డోన్ నుంచి కాంగ్రెస్ తరపున కోట్ల సుజాత, టీడీపీ తరపున ప్రభాకర్ రెడ్డి మధ్య పోటీలో కోట్ల కుటుంబం నెగ్గింది. కానీ 2009లో ఈ ఇద్దరి మధ్య జరిగిన పోటీలో కేఈ విజయం సాధించారు. ఇలా అనేకసార్లు కేఈ, కోట్ల కుటుంబాలు ఎన్నికల్లో పోటీ పడుతూనే వచ్చాయి. ఇక వీళ్ల కుటుంబాల మాదిరిగానే గ్రామాలలో కూడా ఈ రెండు కుటుంబాల వర్గాలు ఢీ అంటే ఢీ అంటాయి. ఇవి హత్యలకు కూడా దారితీశాయి. గ్రామాలలో రెండు వర్గాల వారు చంపటానికి కూడా సిద్ధపడేవారు. కానీ కాలక్రమంగా ఈ హత్యా రాజకీయాలు తగ్గుతూ వచ్చాయి. ఇలా 6.5 దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరం సమసిపోయి రెండూ ఒకే పార్టీ గొడుగు కిందకు వచ్చేలా ఉన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. గత చరిత్రల్ని పక్కన పెట్టి పార్టీ భవిష్యత్తు కోసం తాము కలిసి పనిచేయటానికి సిద్ధమేనంటున్నారు ఈ రెండు కుటుంబాల నేతలు. అయితే ప్రస్తుతానికి కోట్ల కుటుంబానికి డోన్ కాకుండా కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అలా అయితే కోట్ల విజయానికి తాము కృషి చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. కేఈ, కోట్ల కుటుంబాలు ఇన్ని దశాబ్దాల తర్వాత ఒకే రాజకీయ పార్టీలో కలిసిమెలిసి ఉండటం, ఒకరి విజయం కోసం మరొకరు కృషి చేస్తానని చెప్పటంతో హింసాత్మక రాజకీయాలకు తెరపడబోతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కర్నూలు తర్వాత ఆ స్థాయిలో రాజకీయ వర్గ విభేదాలు నడిచిన జిల్లా అనంతపురం. తాడిపత్రి పేరు చెబితే ఎక్కడా లేని ఆసక్తి పుట్టుకొస్తుంది. అనంతపురంలో జేసీ కుటుంబానికి, పరిటాల కుటుంబానికి జరిగిన రాజకీయ వర్గపోరు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. వాస్తవంగా చెప్పాలంటే పరిటాల కుటుంబానికి, జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ వైరం తప్ప ఫ్యాక్షన్ గొడవలేవీ లేవు. పరిటాల టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవిని ఏకగ్రీవం చేశారు.
కానీ ఈ పదవికి జేసీ వర్గం ప్రయత్నిస్తోంది. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మరింత పెరిగింది. అయితే పరిటాల రవి మరణించిన తర్వాత ఈ స్థాయిలో రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదు. కానీ రవి హత్య జరిగేటప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు. దీంతో రవి హత్య వెనుక ఆయన హస్తం కూడా ఉందన్న విమర్శలు వినిపించాయి. కానీ సీబీఐ విచారణలో అదేం లేదని తేలింది. 2014 వరకు జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్లో, పరిటాల కుటుంబం టీడీపీలో ఉంటూ వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం, దూరం కొనసాగుతూనే వచ్చింది. దీనికి తోడు గ్రామాలలో కూడా ఈ రెండు కుటుంబాల వర్గాల మధ్య నిత్యం ఉద్రిక్తతలు నడుస్తూనే ఉండేవి. ఈ రెండు వర్గాల మధ్య చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు జరక్కపోయినా నడిచిన వైరం మాత్రం నిత్యం ఓ ఉద్రిక్త వాతావరణానికి కారణంగా నిలుస్తూనే వచ్చింది. 2014 రాష్ట్ర విభజన పరిణామాల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో చేరినప్పుడు కూడా పరిటాల సునీత వర్గం నుంచి పెద్ద వ్యతిరేకతలేమీ వ్యక్తం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కుటుంబాలు ఇప్పటికీ ఒకరి ఊళ్లకు ఒకరు వెళ్లకపోయినా అధికారిక కార్యక్రమాల్లో మాత్రం కలిసే పాల్గొంటారు. సీఎం జిల్లాకు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసే ఆయనకు స్వాగతం పలుకుతారు. మొత్తంగా పరిటాల, జేసీ కుటుంబాల మధ్య ఒకప్పుడు నడిచినంత రాజకీయ వైరం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేకపోవడంతో ఇప్పుడు విభేదాలు పెద్ద ఎత్తున పొడచూపటం లేదు. ఇంతలా ఈ రెండు కుటుంబాలు టీడీపీలో కలిసే అడుగులేస్తున్నాయి. వర్గపోరు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కడప. ఆపై ఆ స్థాయిలో వినిపించే జిల్లా పేరు ప్రకాశం. దశాబ్దాల కిందట మొదలైన వర్గపోరు నిన్న మొన్నటి వరకు ఇక్కడ బొసలు కొడుతూనే ఉంది. రాష్ట్ర రాజకీయ చరిత్రను రక్తాక్షరాలతో రాసిన ఈ జిల్లాలు ఇప్పుడు శాంతి బాటలో అడుగులేస్తున్నాయి. కడపలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల వర్గం, అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవిల వర్గాలు ఇప్పుడు ఒకే పార్టీ కిందికి చేరి తమ వర్గ విభేదాలకు చరమగీతం పాడుతున్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కడప జిల్లా జమ్మలమడుగుది ఓ ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ చరిత్రంతా నెత్తుటి అక్షరాలతోనే నడిచింది. ఈ సమరంలో వందలాది మంది కార్యకర్తలే కాదు, ముఖ్య నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. తొలినాళ్లలో కలిసి ఉన్న కుటుంబాలు కాలక్రమంలో రాజకీయ విభేదాలతో విడిపోవటంతో అవే ఫ్యాక్షన్ గొడవలుగా మారాయి. ఈ రక్త చరిత్రను ఆరంభించిన ఆ తరం నేతలు లేకపోయినా వారి వారసులు మాత్రం దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అలాంటి రాజకీయ కుటుంబ రక్త చరిత్రలో నేటి తరం వారసులు మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి మండలి విప్ రామసుబ్బారెడ్డి. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు టీడీపీలో చేరి ఒక్కటయ్యాయి. కానీ 4 దశాబ్దాల కిందట ఈ ఫ్యాక్షన్ చరిత్ర మొదలైంది. 1978లో ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నపురెడ్డి శివారెడ్డి 1983లో టీడీపీలో చేరి పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. కానీ అప్పటి వరకు జమ్మలమడుగులో మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డి ఆధిపత్యమే నడుస్తూ వచ్చింది. కాంగ్రెస్లో 2 సార్లు మంత్రిగా కొనసాగిన శివారెడ్డిని 1983లో హత్య చేశారు. అప్పటి వరకు శివారెడ్డి వర్గంలో ముఖ్య అనుచరుడిగా ఉన్న దేవగుడి శంకర్రెడ్డి 1989లో ఆ వర్గం నుంచి వేరుపడి కాంగ్రెస్కి మద్దతు తెలపటంతో రెండు కుటుంబాల మధ్య వైరం మొదలైంది. ఆపై 1990 డిసెంబర్ 6న షాద్నగర్ దగ్గర ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దేవగుడి శంకర్రెడ్డి, భీమగుండం గోపాల్ రెడ్డిలు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలపై ఇటీవలే కోర్టు తీర్పు ఇచ్చి దోషులకు శిక్షలు విధించింది. ఈ హత్యల తర్వాత జమ్మలమడుగులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దేవగుడి కుటుంబానికి దక్కింది. ఆపై 1993 ఆగస్టు 7న హైదరాబాద్లో గుండ్లకుంట శివారెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. శివారెడ్డి మరణం తర్వాత ఆయన సోదరుడు కుమారుడు రామసుబ్బారెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆపై దేవగుడి వర్గ రాజకీయాలలో దేవగుడి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు. ఈ రెండు వర్గాల మధ్య నడిచిన పోరు గ్రామాలలో ప్రజల్ని రెండుగా చీల్చింది. ఆ రాజకీయం నేటికీ చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. 1994-99 ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డి మీద రామసుబ్బారెడ్డి గెలిచి క్యాబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. 2004లో దేవగుడి నారాయణరెడ్డికి బదులుగా ఆయన సోదరుడు ఆదినారాయణరెడ్డి బరిలోకి దిగి రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. అప్పట్నుంచి రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగుతూనే వస్తోంది. 2008 నియోజకవర్గాల పునర్విభజనతో ఎర్రగుంట్ల మండలం జమ్మలమడుగు నియోజకవర్గంలో కలవటంతో 2009 ఇద్దరి మధ్య పోటీ నడిచింది. ఈ ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లో కూడా ఆదినారాయణ రెడ్డి గెలిచారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించటంతో పార్టీలో పట్టు పెంచుకున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇలా ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చంద్రబాబు చెరిపేశారు. దీంతో ఇద్దరూ తమలో ఎవరికి ఏ టికెట్ దక్కినా ఇద్దరం పార్టీ విజయం కోసం పనిచేస్తామని ప్రకటించి సంచలనం రేపారు.
కడప తర్వాత ఆ స్థాయిలో కోస్తాలో ఫ్యాక్షన్ నెరిపిన జిల్లా ప్రకాశం. ఇక్కడి అద్దంకి పేరు చెబితే అప్పట్లో తెగిపడ్డ తలలే గుర్తుకొస్తాయి. గోటితో పోయేదాన్ని కూడా గొడ్డలితోనే పరిష్కరించటం ఒకప్పుడు ఇక్కడ కామన్. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దాడులు చేసుకోవటం అద్దంకి రాజకీయ చరిత్రలో లెక్కలేనన్నిసార్లు జరిగింది. కానీ ఇప్పుడా ఉద్రిక్తతలు కాస్త తగ్గాయనే చెప్పుకోవాలి. 25 ఏళ్ల కిందట కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు కుటుంబాల మధ్య నడిచిన హత్యా రాజకీయాలు నిన్న మొన్నటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 1980వ దశకం వరకు గొట్టిపాటి హనుమంతరావు, కరణం బలరాం కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ ఆపై అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు టికెట్ కోసం జరిగిన పోరుతో ఇద్దరి మధ్య దూరం పెరిగి అది హత్యలకు దారితీసింది. 1988లో గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు గొట్టిపాటి కిషోర్ దారుణ హత్యకు గురవటంతో పరిస్థితి తారస్థాయికి చేరింది. దీంతో చాలా ఊళ్లలో జనం గొట్టిపాటి వర్గం, కరణం వర్గంగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 100 మంది బలయ్యారు. అలా రాజకీయ విభేదాలు కాస్త ఫ్యాక్షన్గా మారాయి. గొట్టిపాటి హనుమంతరావు మరణంతో అద్దంకిలో కరణం కుటుంబానికి ఎదురే లేకుండా పోయింది. కానీ 15 ఏళ్ల కిందట గొట్టిపాటి హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవి రాకతో మళ్లీ కరణం కుటుంబానికి గట్టి పోటీ ఎదురైంది. దీంతో మరోసారి ఆధిపత్య రాజకీయాలు పొడసూపాయి. 2009లో అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. దీంతో ఇద్దరి మధ్య పోరు మరింత పెరిగింది. 2014 ఎన్నికల టైంలో కూడా టీడీపీ ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు చింపేశారన్న గొడవతో అప్పట్లో ఇరు వర్గాలు పెద్ద ఎత్తున దాడులు చేసుకున్నాయి. మరోసారి ఒంగోలు కలెక్టరేట్ ఎదుట కూడా రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం బలరాం కొడుకు కరణం వెంకటేష్ మీద గొట్టిపాటి రవి విజయం సాధించారు. 2014 తర్వాత గొట్టిపాటి రవి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీనిపై అప్పట్లోనే కరణం వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకించినా చంద్రబాబు రవిని పార్టీలోకి ఆహ్వానించారు. ఒక్క పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య విభేదాలు మాత్రం తారస్థాయిలో కొనసాగాయి. ఒంగోలు మినీ మహానాడులో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆపై బల్లికురవ మండలం వేమవరంలో గొట్టిపాటి వర్గీయులు దారికాచి బలరాం వర్గీయులపై దాడి చేశారు. ఇందులో కరణం వర్గానికి చెందిన ఇద్దరు మరణించారు. ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఉన్న రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు చల్లార్చారు. బలరాంకి ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా అద్దంకి నుంచి దృష్టి మరల్చారు. ఇలా ఏళ్లకేళ్లపాటు ఒకే పార్టీలో ఉన్నా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో అద్దంకిలో ఇకపై పూర్తిస్థాయిలో ప్రశాంతత నెలకొంటుందన్న ఆశలు అక్కడి ప్రజల్లో చిగురిస్తున్నాయి. మొత్తంగా చంద్రబాబు చాణక్యంతో దశాబ్దాల వర్గపోరుకు శుభం కార్డు పడింది. అద్దంకితో పాటు ప్రకాశం జిల్లా చీరాలలో కూడా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య కూడా చాలా కాలం విభేదాలు నడిచాయి. ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరిన సమయంలో ఆయన రాకను పోతుల సునీత వ్యతిరేకించారు. అప్పట్లో చంద్రబాబు జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గకపోవడంతో పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవిచ్చి చీరాల నుంచి దృష్టి మరల్చారు. ఇటీవలే ఆమంచి కృష్ణమోహన్ పార్టీపై తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కినా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు చల్లార్చారు. మొత్తంగా చీరాలలో కూడా కొనసాగిన వర్గ విభేదాలకు ఇప్పుడు తెరపడింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో రాజకీయ వర్గ విభేదాలకు శ్రీకారం చుట్టిన బెజవాడ రాజకీయం ఇప్పుడు మార్పు దిశగా అడుగులేస్తోంది. వర్గ వైషమ్యాల్ని వారసత్వంగా కొనసాగించే వైఖరికి స్వస్తి చెప్తూ తాజాగా సాగుతున్న మైత్రి రాజకీయ పర్వాలు రాష్ట్రంలో శాంతి స్థాపనకు ఆలవాలంగా మారుతున్నాయి. పార్టీ లాభం కోసమో రాజకీయ భవిష్యత్తు కోసమో కారణం ఏదైనా ఈ రాజకీయ కుటుంబాల మధ్య అంకురిస్తున్న మైత్రి మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చే దిశగా అడుగులేస్తోంది. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో కనిపిస్తే అంతకు మించిన వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది విజయవాడ. దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయాల్ని వంగవీటి, దేవినేని కుటుంబాలే శాసిస్తున్నాయి. చలసాని వెంకట్రత్నం పెత్తనం నడిచే రోజుల్లో వంగవీటి, దేవినేని కుటుంబాలు కలిసే ఉన్నాయి. కానీ కాలక్రమంలో పరిణామాలు ఇద్దరినీ బద్ధశత్రువులుగా మార్చేశాయి. ఒకరంటే ఒకరికి పడని వైరం, వర్గాలే హత్యలకు దారితీశాయన్నది కాదనలేని వాస్తవం. వంగవీటి రాధా ఉన్న సమయంలో దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ ఇద్దరూ వారితోనే కలిసి ఉండేవారు. కానీ రాధా హత్య తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. వంగవీటి రాధా ఏర్పాటు చేసిన యునైటెడ్ ఇండిపెండెన్స్ పోటీగా దేవినేని సోదరులు యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టడంతో వర్గ విభేదాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన దేవినేని గాంధీ హత్య, ఆపై జరిగిన దేవినేని మురళి హత్యలు వర్గ విభేదాల్ని తారస్థాయికి చేర్చాయి. మురళీ హత్య కేసులో వంగవీటి రంగా కొన్నాళ్లు అజ్ఞాతవాసంలో గడిపి ఆపై కోర్టులో లొంగిపోయాడు. 1988 మురళీ హత్యకు గురైన ఏడాదే రంగా కూడా బెజవాడలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో దేవినేని నెహ్రూ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
వంగవీటి రంగా హత్యతో బెజవాడ రక్తసిక్తమైపోయింది. అప్పట్లోనే వందల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. 1980 నుంచి కూడా వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉంది. ఈ వైరంలో వందల మంది హతమయ్యారు. అప్పట్లో బెజవాడలో హత్య జరగని రోజు లేనంతగా ఈ వర్గపోరు నడిచింది. ఇలా ఇద్దరు వ్యక్తులు, కుటుంబాల మధ్య వైరం 2 పార్టీల వైరంగా మారి వర్గపోరును పెంచేసింది. 40 ఏళ్లుగా ఇది ఇలాగే కొనసాగుతూ వచ్చింది. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధ అప్పటికే దేవినేని నెహ్రూ ఉన్న కాంగ్రెస్లో చేరారు. 2004లో విజయవాడ తూర్పు నుంచి రాధ, కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూ గెలిచారు. అప్పట్లో ఓ స్థలం విషయంలో నెహ్రూకు, రాధాకు మధ్య వివాదం నెలకొంది. దీంతో అప్పట్లో పార్టీ మారేందుకు కూడా రాధా ప్రయత్నించారు. ఆ పైన పరిస్థితి మారకపోవటంతో రాధ 2008లో కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలో చేరారు. ఆపై 2014లో వైసీపీలో చేరారు వంగవీటి రాధ. అదే సమయంలో నెహ్రూ వైసీపీలోకి వస్తారన్న సమాచారంతో ఆయన రాకను రాధ అడ్డుకున్నారని చెబుతారు. ఇప్పుడు వంగవీటి రాధ కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గత కొన్నాళ్లుగా వైసీపీలో అంటీముంటనట్టుగా ఉన్న వంగవీటి రాధ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా అడుగులేస్తున్నారు. టీడీపీలో చేరిన కొంతకాలానికే నెహ్రూ చనిపోయారు. ఆయన కుమారుడు దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకువచ్చేందుకు టీడీపీ సమాలోచనలు జరిపింది. టీడీపీ ఎమ్మెల్సీలు రాధా ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చేందుకు ప్రతిగా తన తండ్రి ఆశయమైన ప్రజలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న కండిషన్ కూడా పెట్టుకొచ్చారు. తాను టీడీపీలోకి వెళ్తున్నానని చెప్పకుండా తన తండ్రిని చంపింది వ్యక్తులే తప్ప టీడీపీ కాదని టీడీపీకి సర్టిఫికెట్ ఇచ్చారు. తాను ఇన్నాళ్లు పార్టీని దూషించినందుకు క్షమాపణలు కోరారు. టీడీపీపై రాధా ఇచ్చిన స్టేట్మెంట్తో రాధా వెంటనే ఆ పార్టీలో చేరకపోయినా ఆ పార్టీలోకే వెళ్తారనేది మాత్రం స్పష్టమైపోయింది. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తే రాధా చేరిక లాంఛనమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి వైరంతో రగిలిపోయిన కుటుంబాలు ఇలా రాజీకి సిద్ధమవుతున్నాయంటే బెజవాడ రాజకీయాల్లో మంచి రోజులు వస్తున్నాయన్నది అక్కడి ప్రజల ఆశ. చంద్రబాబు చాణక్యంతో పార్టీకి జరిగే మేలు పక్కన పెడితే దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసాత్మక రాజకీయాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. విజయవాడ రాజకీయాలే కాదు, ఉత్తరాంధ్ర విజయనగరంలో కూడా 2 రాజకీయ రాచరిక కుటుంబాలు తమ పాత వైరాల్ని పక్కనబెట్టి ఒక్కతాటిపైకి వచ్చారు. శతాబ్దాల కిందట బొబ్బిలి రాజులకు, గజపతులకు జరిగిన బొబ్బిలి యుద్ధం తప్ప ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇద్దరి మధ్య చెప్పుకోదగ్గ స్థాయిలో విభేదాలు లేవనే చెప్పాలి. విజయనగరంలో టీడీపీకి పెద్ద దిక్కు అశోక్ గజపతిరాజే. అయితే వైసీపీ నుంచి గెలిచి ఆపై టీడీపీలో చేరి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు. జిల్లాలో రాజవంశానికి చెందిన ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటం పార్టీకి మేలు చేస్తుందని భావించినా ఆ స్థాయిలో ఈ మైత్రి సాగలేదు. ఇద్దరి మధ్య సఖ్యత లేదు, అలాగని విభేదాలు లేవు. కానీ ఎవరి వర్గం మాత్రం వారిది, ఎవరి దారి వారిది. సుజయ్ కృష్ణ పార్టీలోకి వచ్చిన తొలినాళ్లలో అడపాదడపా అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరూ ఒకే వేదికపై పాల్గొంటూ వచ్చారు. కానీ తర్వాత ఇద్దరూ ఒకేసారి కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చాయి. నిజానికి సుజయ్ కృష్ణ పార్టీలో చేరాక అశోక్ గజపతి మాటను ఆయనెప్పుడూ కాదనలేదన్నది పార్టీ నేతల మాట. నిన్న మొన్నటి వరకు ఇద్దరి మధ్య దూరం కనిపించడం లేదు, అలాగని స్నేహమూ కనిపించలేదు. కానీ చంద్రబాబు కలగజేసుకోవటంతో ఇద్దరూ ఒక్క మాటపై నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు విజయనగరంలో తనకంటూ ప్రత్యేక క్యాంపాఫీస్ పెట్టుకోవాలనుకున్న సుజయ్ కృష్ణ ఆ నిర్ణయాన్ని విరమించుకుని అశోక్ గజపతి బంగ్లాలోనే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ మైత్రి రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు పార్టీకి మేలు చేస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా తెలుగు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న వర్గపోరు వర్తమాన రాజకీయాల ప్రభావంతో సమసిపోయింది. దశాబ్దాల నాటి కక్షలు, కార్పణ్యాలు తగ్గిపోవటం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. దీనివల్ల హింసాత్మక రాజకీయం తగ్గిపోయింది. అంతా అటు వైసీపీలోకో లేదా టీడీపీలోకో ఏదో ఒక పార్టీలోకో వచ్చి చేరటం కూడా మంచిదే. దీనివల్ల వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడుతోంది. వీళ్లు రాజకీయం కోసం కలిసినా, అయిష్టంగానే కలిసినా ఈ మైత్రి ఆయా ప్రాంతాలలో శాంతిని నెలకొల్పటానికి ఉపయోగపడుతుంది. రాష్ట్ర రాజకీయాలలో నిజంగా ఇది ఒక శుభ పరిణామం.